ఉద్యమ నేపథ్యంతో ఆకాశమంత ఎత్తుకు ఎగిసిన ఆ పార్టీ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తర్వాత అధపాతాళానికి చేరుకుందా? ఆ ఉమ్మడి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన పార్టీకి లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోవడం దేనికి సంకేతం? నేతల ఫిరాయింపులు పార్టీకి గడ్డుకాలం రావడంతో కేడర్ డైలమాలో పడ్డారా? ఇక కారు పార్టీ షెడ్డెనకేనని ప్రతిపక్ష నేతలు అంటున్న మాటల్లో వాస్తవం ఎంత? కంచుకోట లాంటి చోట డిపాజిట్ కూడా దక్కని ఆ నాయకుడు ఎవరు? తెలంగాణ సాధన తర్వాత 2 పర్యాయాలు అధికారంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓడలు బండ్లు ఓడలు కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కంగు తిన్నారు. 10 నియోజకవర్గాల్లో కేవలం 2 స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. 2 పర్యాయాలు మంత్రిగా చేసిన నేతలతో పాటు రాజకీయ ఉద్దండులనే పేరున్న నాయకులకు కూడా ఓటమి తప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సక్కుకు డిపాజిట్ కూడా దక్కకపోవడంతో బీఆర్ఎస్ పెద్దలు షాక్ తింటే పార్లమెంటు పరిధిలోని మాజీ నేతలు కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ 6 సార్లు పోటీ చేయగా 2004లో మధుసూదన్ రెడ్డి, 2014లో గోడం నగేష్ గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి ఓటమి చెందారు. అప్పటి ఎన్నికల్లో 18.86% ఓట్లు మాత్రమే సాధించింది బీఆర్ఎస్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మొత్తం 1,37,300 ఓట్లు వచ్చాయి. కేవలం 11.11% మాత్రమే రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి డిపాజిట్ గల్లంతయింది. 2014లో ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గోడం నగేష్ 1,00,000 పైచులకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గోడం నగేష్కి 3,18,814 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగేష్ విజయ కేతనాన్ని ఎగరేస్తే ఆత్రం సక్కు డిపాజిట్ గల్లంతైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరారు. దీంతో పార్టీకి నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో కోలుకోలేని దెబ్బ తగలగా మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కూడా గులాబీ పార్టీ 3వ స్థానానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. 6 నెలల్లోనే ఇంత తేడానా అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం సాధించడం కష్టమేనన్న అభిప్రాయంతో ఉంది కేడర్. ముఖ్య నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, ఆ బలంతోనే తిరిగి పూర్వవైభవం సాధిస్తామని పార్టీ అగ్రనేతలు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో పార్టీలో కొందరు క్రియాశీలక నేతలు ఉన్నా రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలైతే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో రానున్న స్థానిక సంస్థలు పార్టీకి పెద్ద సవాల్ కాబోతున్నాయి. మరి బీఆర్ఎస్ అధినేత పార్టీ పూర్వవైభవం కోసం ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.